ఊహించుకోండి, ఒక 16 ఏళ్ల కుర్రాడు ఆ వయసుకే 3 వేదాలు పూర్తిగా చదివేసి గొప్ప పండితుడుగా పేరు తెచ్చుకున్నాడు. 16 ఏళ్లకేనా? అద్భుతం. అవును, ఆయన పేరు అశ్వలాయనుడు. ఆయన తెలివి చూసి శ్రావస్తీ నగరంలోని 500 మంది బ్రాహ్మణ పండితులు వాళ్ళు ఆయన ముందు ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత ఏంటంటే వెళ్ళి గౌతమ బుద్ధుణ్ణి వాదంలో ఓడించాలి అని. సరిగ్గా అదే. ఈరోజు మనం ఈ కథ లోతుల్లోకి వెళదాం. ఒక సంప్రదాయ మేధావి ఒక కొత్త తాత్వికుణ్ణి ఎదుర్కొన్నప్పుడు అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరి సంభాషణ ఒక వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని, చివరికి చరిత్రను కూడా ఎలా మార్చేసింది అనేది ఇక్కడ మనం చూడబోయేది. నిజానికి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వాదనలాగా అనిపించట్లేదు నాకు. అస్సలు కాదు. ఇది రెండు వేర్వేరు ప్రపంచ దృష్టికోణాల మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. ఒకవైపు పుట్టుకతోనే ఒకరి స్థాయి నిర్ణయించబడుతుంది అనే వ్యవస్థ. అవును. మరోవైపు ఆదు, ఒక వ్యక్తి చేసే పనులు, వాళ్లు సంపాదించుకున్న జ్ఞానం వారి స్థాయిని నిర్ణయిస్తాయి అనే కొత్త ఆలోచన. ఈ రెండిటి మధ్య జరిగిన మేధోమథనమిది. సరే, కథలోకి వెళ్లే ముందు అశ్వలాయనుడు గురించి కొంచెం తెలుసుకుందాం. 16 ఏళ్లకే అంత పాండిత్యం అంటే మామూలు విషయం కాదు. అస్సలు కాదు. అసాధారణమైన మేధావి. అయితే ఆ 500 మంది బ్రాహ్మణులు వచ్చి బుద్ధుణ్ణి ఓడించమని అడిగినప్పుడు ఆయన వెంటనే సరే అనలేదు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆయన నిరాకరించాడు మొదట. ఎందుకు? ఒకరు చెప్పిన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్లని ఓడించడం కుదరదు అని చెప్పాడు. ఇక్కడే తెలుస్తుంది ఆయన ఆలోచించే తీరు ఎంత నిజాయితీగా ఉందో. కరెక్ట్. ఆయనలో అహంకారం కంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంది. బహుశా ఆయన బుద్ధుడి బోధనల గురించి అప్పటికే కొన్ని విషయాలు విని ఉంటాడు. అందుకేనేమో వాటిని పూర్తిగా అర్థం చేసుకోకుండా వాదనకు దిగడం సరికాదని అనుకున్నాడు. అవును, కానీ ఊహించుకోండి, 500 మంది పెద్ద పండితులు, వాళ్లందరూ మీమీద అంత నమ్మకం పెట్టి మా పరువు నిలబెట్టమని అడిగితే ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడటం కోసం ఆయన అయిష్టంగానే బుద్ధుడి దగ్గరికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. తోటివారి గౌరవం కోసం ఒప్పుకున్నాడు. సరే, కాని ఒక 16 ఏళ్ల పండితుడు బుద్ధుడులాంటి తాత్వికుడిని కలిసినప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? అక్కడ నుండే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. అశ్వలాయనుడు బుద్ధుడి దగ్గరకు వెళ్లాడు. గౌరవంగా నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఆ తర్వాత సూటిగా విషయంలోకొచ్చాడు. అవును, ఆ కాలంలో బలంగా ఉన్న ఒక నమ్మకాన్ని ప్రస్తావించాడు. ఏమని? గౌతమ, బ్రాహ్మణులే అత్యున్నత వర్ణం, మిగిలిన వాళ్లంతా తక్కువ, వారే పవిత్రులు, ఎందుకంటే వారు బ్రహ్మముఖం నుండి పుట్టారు అని చెప్పి. దీని గురించి మీ అభిప్రాయమేంటి అని అడిగాడు. సరిగ్గా. మనం ఈ ప్రశ్న యొక్క బరువును అర్థం చేసుకోవాలి. అది కేవలం ఒక సామాజిక విభజన గురించిన ప్రశ్న కాదు. అంటే? అది ఒక దైవిక నియమంగా నమ్మేవారు. బ్రహ్మనుంచే సమాజంలోని వర్ణాలు పుట్టాయని, వాటిలో బ్రాహ్మణులకు అత్యున్నత స్థానముందని బలంగా విశ్వసించేవారు. అంటే ఈరోజు మనం ఒక సామాజిక నియమాన్ని ప్రశ్నించినట్లు కాదు, వాళ్ల దృష్టిలో అది దేవుడి మాటకు ఎదురు చెప్పినట్లేనా? ఖచ్చితంగా. దాన్ని ప్రశ్నిస్తే సృష్టి క్రమాన్నే, దైవిక ఆదేశాన్నే ప్రశ్నించినట్లు. అశ్వలాయనుడు ఆ వ్యవస్థ యొక్క పునాదిని కదిపే ప్రశ్నను బుద్ధుడి ముందు పెట్టాడు. అతను ఆ వ్యవస్థ యొక్క ప్రతినిధిగా వెళ్లాడనమాట. దానికి బుద్ధుడి సమాధానం చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కోపగించుకోలేదు, ఎదురుదాడి చెయ్యలేదు. అవును, చాలా ప్రశాంతంగా తర్కంతో మాట్లాడారు. ఆయన ముందుగా ఒక చారిత్రక నిజాన్ని గుర్తుచేశాడు. ఏమిటది? ఓ బ్రాహ్మణ, నువ్వు చెప్తున్న ఈ వాదన కొత్తదేమీ కాదు. గతంలో అసితదేవులుడు అనే మీ సంప్రదాయంలోని ఒక గొప్ప మహర్షే ఈ వాదనను ఖండించారు అని చెప్పాడు. ఓ, ఇది చాలా తెలివైన ఎత్తుగడ. చాలా తెలివైన వ్యూహం. బుద్ధుడు ఇక్కడొక కొత్త విషయాన్ని చెప్పడం లేదు. ఈ వాదన తప్పు అని ఆయన చెప్పే బదులు మీ సంప్రదాయంలోనే దీనికి వ్యతిరేకత ఉంది కదా అని గుర్తుచేస్తున్నాడు. అంటే అసితదేవుడు మీ మహర్షే కదా, ఆయనే ఒప్పుకోనప్పుడు మీరెలా దీన్ని సమర్థిస్తున్నారు అని పరోక్షంగా అడుగుతున్నట్టు. సరిగ్గా. దీనివల్ల ఆయనొక బయటి వ్యక్తిలా కాకుండా వారి వ్యవస్థలోనే ఒక అంతర్గత వైరుధ్యాన్ని ఎత్తిచూపినట్లు అయింది. అయితే ఇది కేవలం ఒక తెలివైన వాదనా పద్ధతేనా, లేక నిజంగానే ఆ కాలంలో బ్రాహ్మణుల్లోనే ఇలాంటి అంతర్గత చర్చలు జరిగేవా? రెండూను. అది ఖచ్చితంగా ఒక తెలివైన వాదన. అదే సమయంలో ఆ కాలంలో అనేక తాత్విక చర్చలు జరిగేవి. వేద సంప్రదాయంలో కూడా భిన్నమైన ఆలోచనాపరులు ఉండేవారు. అందరూ ఒకేలా ఆలోచించలేదు. బుద్ధుడు ఆ వైవిధ్యాన్ని ఉపయోగించుకుని అశ్వలాయనుడిని ఆలోచింపజేశాడు అనమాట. అవును.
ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం బుద్ధుడు చెప్పారు. ఆయనన్నారు, మనుషులు దేవలోకంలోగాని బ్రహ్మలోకంలోగాని పుట్టడానికి కారణం వారి కులం కాదు. మరి కారణం ఏంటి? వారు చేసిన పుణ్యపారమితలు మాత్రమే కారణం మ్మ్, అని వివరించారు. ఈ పుణ్యపారమితలు అనే పదాన్ని కొంచెం విడమరిచి చూద్దాం. దీని అర్థం ఒక వ్యక్తి తన జీవితంలో దయ, కరుణ, దానం, నిజాయితీ వంటి మంచి లక్షణాలతో చేసే పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యం లేదా యోగ్యత. ఓకే. ఏ కులంలో పుట్టినా ఇలాంటి మంచి పనులు చేస్తే ఉన్నత స్థానానికి వెళ్తారని, చెడు పనులు చేస్తే ఎవరైనా పతనమవుతారని బుద్ధుడి వాదన. ఒక్క నిమిషం. అంటే ఆ క్షణంలో బుద్ధుడు కేవలం ఒక వాదనను గెలవలేదు, సమాజాన్ని నిర్వచించే మీరు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానాన్నే మార్చేశాడు. అవును, అవును. ప్రాధాన్యతను పుట్టుక నుండి చేతలకు మార్చడం ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన కదా. ఖచ్చితంగా విప్లవాత్మకమైన ఆలోచన. అది శక్తిని, గౌరవాన్ని వారసత్వం నుండి వ్యక్తిగత బాధ్యత వైపు మళ్లించింది. మీ స్థాయి మీ పుట్టుకతో ముందే నిర్ణయించబడలేదు. మీ చేతలతో, మీ కర్మలతో మీరే దాన్ని నిర్మించుకోవాలి అనే సందేశం ఇచ్చింది. అవును, ఇది ఆనాటి సామాజిక నిర్మాణాన్ని పునాదులతో సహా కదిలించేంత శక్తివంతమైనది. ఈ తర్కం, ఈ కొత్త ఆలోచన విన్న తర్వాత అశ్వలాయనుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ వాదన ముందు ఆయన నిలబడలేకపోయాడు. బుద్ధుడు జ్ఞానానికి, ఆయన చెప్పిన విధానానికి పూర్తిగా ప్రభావితుడై అక్కడికక్కడే ఆయన శిష్యుడిగా మారిపోయాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదంటున్నారు. ఆ మార్పు ఏదో క్షణికావేశంలో తీసుకున్నది కాదు. అది ఆయన జీవితాన్ని, ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా మార్చేసింది. అవును, సాధారణంగా శిష్యులుగా మారిన తర్వాత సంఘంలో కలిసిపోయి వారి వ్యక్తిగత కథలు పెద్దగా తెలియవు. కాని అశ్వలాయనుడి కథే ఇక్కడే భిన్నంగా ఉంటుంది. ఎలా? కొన్ని సంవత్సరాల తర్వాత బుద్ధుడి పరినిర్వాణమనంతరం, అంటే ఆయన భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, అశ్వలాయనుడు తన ఇంట్లోనే ఒక చైత్యం నిర్మించుకుని ఆరాధించడం మొదలుపెట్టాడు. చైత్యం అంటే ఏమిటి? గుడిలాంటిదా? దాదాపుగా. చైత్యం అంటే బౌద్ధులు పవిత్రంగా భావించే ఒక చిన్న స్తూపం లేదా పూజమందిరం లాంటి నిర్మాణం. సాధారణంగా ఇవి విహారాలలో, అంటే బౌద్ధ ఆరామాలలో ఉంటాయి. కాని అశ్వలాయనుడు తన విశ్వాసాన్ని ఒక పబ్లిక్ ప్రదేశానికే పరిమితం చేయకుండా దాన్ని తన ఇంటికి, తన కుటుంబ జీవితంలోకి తీసుకువచ్చాడు. అవును, ఇది ఆయన నమ్మకం ఎంత లోతైనదో చూపిస్తుంది. అంతేకాదు, ఆ నమ్మకాన్ని తన తరువాతి తరానికి కూడా అందించాడు. ఆయన తన ఏకైక కుమారుడైన మహాకోటిష్ఠుడిని ఒక భిక్షువుగా మారడానికి ప్రోత్సహించాడు. ఇది ఆ రోజుల్లో ఎంత పెద్ద విషయమో కదా. చాలా పెద్ద విషయం. భిక్షువు అంటే సర్వసంగ పరిత్యాగి. ఇల్లు, ఆస్తి, కుటుంబ బంధాలను వదిలి కేవలం భిక్ష అడుక్కుని జీవిస్తూ జ్ఞానాన్వేషణలో గడిపే వ్యక్తి. ఒక గొప్ప వేల పండితుడు తన వారసత్వాన్ని, పాండిత్యాన్ని కుమారుడికన్నివ్వాలని కాకుండా తను నమ్మిన కొత్త మార్గంలో పంపించడం. అంటే ఈ త్యాగపూరితమైన జీవితంలోకి పంపించడానికి ఒప్పుకోవటం ఆయన పరివర్తన ఎంత సంపూర్ణంగా జరిగిందో తెలియజేస్తుంది. అయితే ఇదంతా కేవలం కథలలో, గ్రంథాలలో ఉన్న విషయమేనా, లేక దీనికేమైనా చారిత్రకాధారముందా? ఎక్కడే ఈ కథకు మరింత బలం చేకూరుతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత, అంటే సుమారు 5వ శతాబ్దంలో బుద్ధఘోషుడు అనే ఒక ప్రసిద్ధ బౌద్ధ పండితుడు. బుద్ధఘోషుడా? అవును, ఆయన తన వ్యాఖ్యాన గ్రంథాలలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని రాశారు. తాను ప్రయాణిస్తున్నప్పుడు అశ్వలాయనుడు నిర్మించిన ఆ చైత్యం యొక్క శిథిలాలను స్వయంగా చూశానని ఆయన పేర్కొన్నారు. ఆగండి. అంటే ఇది కేవలం ఒక కథ కాదు, కొన్ని వందలేళ్ల తర్వాత కూడా దానికి భౌతిక సాక్ష్యం కనిపించిందన్నమాట. అవును, ఇది కథకు పూర్తిగా కొత్త బలాన్నిస్తుంది. నిజంగానే. ఖచ్చితంగా. అంతేకాదు, బుద్ధఘోషుడు ఇంకో విషయం కూడా రాశాడు. అశ్వలాయనుడి వారసులు, అంటే కొన్ని తరాల తర్వాత కూడా తమ ఇళ్లలో ఇలాంటి చైత్యాలు నిర్మించి ఆరాధించేవారని ఆయన తెలిపారు. అబ్బా! అంటే ఒక వ్యక్తిలో వచ్చిన మార్పు ఒక కుటుంబ సంప్రదాయంగా, ఒక వారసత్వంగా మారింది. ఒకప్పటి వేదపండితుడి ఇల్లు కొన్ని తరాలపాటు బౌద్ధ ఆరాధనా కేంద్రంగా మారిందంటే ఆ రోజు బుద్ధుడికి, అశ్వలాయనుడికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఎంత ప్రభావవంతమైనదో మనమర్థం చేసుకోవచ్చు. అవును. కాబట్టి చివరికి మనం చూసిందేమిటి? తన వర్ణం, తన సంప్రదాయం గొప్పదని నిరూపించడానికి వెళ్లిన ఒక 16 ఏళ్ల మేధావి. ఒక శక్తివంతమైన తర్కానికి తలొంచి తన మనసు మార్చుకున్నాడు.
ఆ మార్పుతో ఆగకుండా తన జీవితాన్ని, తన కుటుంబ వారసత్వాన్ని కూడా పూర్తిగా మార్చేశాడు. నిజానికి ఇది కేవలం ఒక వ్యక్తి పరివర్తన కథ మాత్రమే కాదు. మరి పుట్టుకతో వచ్చిన గుర్తింపు గొప్పదా, లేక మనం చేసే పనుల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు గొప్పదా అనే ఒక శాశ్వతమైన ప్రశ్నలు ఈ కథ మన ముందుంచుతుంది. నిజమే. అశ్వలాయనుడు తన మేధస్సును, అహంకారాన్ని కాపాడుకోవడానికి కాకుండా సత్యాన్ని అన్వేషించడానికి ఉపయోగించాడు. అందుకే ఆయన మారగలిగాడు. ఓడిపోవడానికి సిద్ధపడినప్పుడే నిజమైన జ్ఞానానికి దారి దొరుకుతుందని ఆయన కథ మనకి చెప్తున్నట్లుంది. సరిగ్గా అదే. ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన నమ్మకాలు అవి కేవలం మనం పుట్టిన పరిస్థితుల వల్ల, మన చుట్టూ ఉన్నవాళ్లు చెప్పినదానివల్ల ఏర్పడ్డాయా? లేక మన స్వంత పరిశీలన, మన తర్కం మీద ఆధారపడి ఉన్నాయా? అవును. ఒకవేళ మన లోతైన నమ్మకాలను సవాలు చేసే ఒక శక్తివంతమైన వాదన మనకు ఎదురైతే, అశ్వలాయనుడిలా మనం మనసు మార్చుకోవడానికి, సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాం.